జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో గల మానసిక వికలాంగ బాలికల శాంతి నిలయంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 70 మంది బాలికలకు చలికాలం కప్పుకునే దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంతి నిలయం సేవకులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. మానసిక వికలాంగ బాలికలకు ఎంత సేవ చేసినా తక్కువేనని, గతంలో కూడా అనేక సేవలు అందించామని, రాబోయే కాలంలో కూడా శాంతి నిలయానికి అండగా ఉంటామని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. వాడని నేను నమ్ముతున్నా. ఈ శాంతి నిలయంలో ఉన్న మా బిడ్డల్ని ఇంత ప్రేమతో చూసి వీళ్ళతో సహాయం చేయడానికి ఇక్కడ వచ్చిన మీకు అందరికీ నేను మా హృదయపూర్వకంగా ధన్యవాదములు అర్పిస్తున్నాను. మా బిడ్డల పేరు మీద మీకు ఉన్న ఈ మంచి మనస్సు మీ బిడ్డల్లో కూడా పాక్కొని పోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదే విధంగా చాలా మంది ఇట్లా బాధ పెడుతున్నారు. మన బిడ్డలు ఒక్కడ కాకుండా బయట కూడా చాలా మంది చలిలో దుప్పటి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కానీ మా బిడ్డలు కొద్దిగా లక్కీ, ఎందుకంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వాళ్ళకు సహాయం అందించినందుకు మీకు దేవుడు ఇంకా సహాయం చేయాలని మా క్రిస్మస్ పండుగ కొనియాడుతున్న ఈ సమయంలో ఇంత ప్రేమతో మా బిడ్డలకు కొత్త దుప్పట్లు ఇవ్వడానికి వచ్చిన మీకందరికీ నేను వందనములు అర్పిస్తున్నా. అదేవిధంగా వాళ్ళ ఆలనా పాలన చూస్తూ ఒక్క పిల్లలు ఉంటేనే ఇంట్లో కన్న తల్లిదండ్రులు ఈరోజు చూడనటువంటి రోజుల్లో 70 మంది విద్యార్థులను అక్కడ హక్కును చేర్చుకొని వారికి సేవలు అందిస్తూ ఉడతా భక్తిగా మనకి చేతనైన సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సిస్టర్ గారికి మనం ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఏంటి పరిస్థితి అంటే, రగ్గులు ఉన్నాయి సార్, వైవి సార్ కొద్ది రోజులు వాటిని వాచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అందిస్తున్నాం అని అంటే, వెంటనే అమ్మ తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పాం. అనగానే ఈరోజు ఇక్కడికి నాతో పాటు ఇచ్చేసినటువంటి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దలు రమేష్ బాబు గారు, లక్ష్మణమూర్తి గారు, సుదర్శన్ గారు, భాస్కర్ రావు గారు అందిస్తే, మరి అందరూ కూడా అయ్యో కష్టకాలం ఉన్నప్పుడు సహాయం చేస్తే మనసు సంతృప్తి కలుగుతుందని చెప్పి ఒక వెలుగులా వచ్చి లాక్డౌన్ టైంలో సహాయం అందించడానికి కారకులైనటువంటి శ్రీనివాస్ గారు, అట్లనే పెద్ద నాగేందర్ గారు, తాత రాఘవయ్య గారు, సూర్యదేవర అప్పారావు గారు, రామారావు గారు, పోనాటి వెంకటేశ్వరరావు